3 రకాల వంటలు ఇన్‌స్టేట్‌గా ఎలా చేస్తారు ఏంటి అనేది చూడండి. హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను 3 రకాల ఇన్‌స్టేట్ వంటలు ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. ముందుగా అయితే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడైతే ఉప్మా తాలింపు అనేది పెడుతున్నాను. ఉప్మాలకు నేను 2 పావుల అంటే పావుతో 4 పావుల నూనె తీసుకున్నాను. నూనె తీసుకున్న తర్వాత మనం వేయాల్సినవి పోను గింజలు కదండీ! ఆవాలు, జీలకర్ర వేశాను. ఇంకా అవి చిటపటలాడగానే ఇంకా పెసరపప్పు అండి. పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటది. పెసరపప్పు వేశాను. తర్వాత ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేశాను. ఇంకా దీనికైతే మనం రోజు చేసుకునే నూనె కంటే కాస్త నూనె ఎక్కువ పోయాలి. ఎక్కువ పోస్తేనే అప్పుడు ఆనియన్ అనేది పూర్తిగా బ్రౌన్ కలర్ అనేది అవుతది. బ్రౌన్ కలర్ అవుతేనే మనకు ఆ ఉప్మా అనేది చెడిపోకుండా ఉంటది. 2 రోజులు కాదు 3 రోజులైనా సరే ఎన్ని రోజులైనా పాడవకుంటది. ముఖ్యంగా నేను నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ 2 రోజుల నుంచి 3 రోజుల వరకు నాకు ఇవి పాడు కాకుండా ఉండాలి. నేను బయటికెళ్ళినప్పుడు చక్కగా వంట చేసుకునే విధంగా ఉండాలి. అందుకోసం నేను ఈ 3 రకాలు కూడా నేను చేస్తున్నాను. ఈ 3 రకాలు కూడా వన్ బై వన్ మీకు క్లియర్‌గా నేను చూపిస్తాను చూడండి. వీడియో కూడా పెద్ద లెంత్ ఏం పెట్టలేదు. తక్కువలో పెట్టాను. స్పీడ్ చేసి పెట్టాను. చూడండి. వీడియో మొత్తం ఫుల్‌గా చూడండి. చూసిన తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇంకా నేనైతే ఇందులో ఏ వెల్లుల్లి కూడా కచ్చాబచ్చాగా దంచానండి. కచ్చాబచ్చాగా దంచి వేశాను. ఇంకా అవన్నీ కూడా నాకు చూడండి బ్రౌన్ కలర్‌లో రావాలి. బ్రౌన్ కలర్‌లో వస్తేనే మనకప్పుడు పాడవకుండా ఉంటాయి. ఇంకా మిరపకాయలు అనేవి మనకు తెల్లగా రావాలండి. నూనెలో వేగిన తర్వాత తెల్లగా వచ్చిన తర్వాత అప్పుడు మనము రవ్వ అనేది వేసుకోవాలి. రవ్వ అయితే 2 గ్లాసులు పెద్ద గ్లాస్‌తో 2 గ్లాసులు అయితే తీసుకున్నాను నేను. ఈ 2 గ్లాసుల రవ్వ వేశాను. ఇంకా ఉప్పు అనేది చూడండి కొంచెం వేశాను నేను. తర్వాత మనం వండుకునేటప్పుడు వాటర్‌లో ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం ఉప్పేసి ఇంకా దీన్ని కూడా సిమ్‌లో పెట్టి వేయించుతున్నానండి. ఫుల్ పెడితే మాడుతుంది. సిమ్‌లో పెట్టి మీడియం టు సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. దీన్ని పూర్తిగా నేను ఈ విధంగా అయితే వేయించుతున్నాను చూడండి. ఇలాగా కలుపుతూనే ఉండాలి. కలపకుంటే అడుగంటేస్తది. అడుగంటితే మాత్రం నాకు మాడొస్తది. అందుకోసం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. నేను ఇలాగా కలుపుతూనే ఉన్నాను. ఇంకా దీన్ని సిమ్‌లో పెట్టి వేయించుతున్నాను ఇంకా. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా. చూసారు గదా! ఈ విధంగా అయితే నేను ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను. మామూలుగా ఉప్మా చేసుకుంటే ఆయిల్ తక్కువ పడతది. ఇట్లా మనం ఇన్‌స్టెంట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ పోసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటది. నెక్స్ట్ అండి మనము ఇంకా పులిహోర అండి. పులిహోర చేస్తున్నాను. పులిహోర కూడా అందరికి తెలిసే ఉంటది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తారు. నేను 2 రకాలుగా చేస్తాను. ఇప్పుడైతే నేను 2 రోజులు, 3 రోజులు కావాలి కాబట్టి నేను డైరెక్ట్ పోపులో మన చింతపులుసు అనేది పోసి ఉడికిస్తాను. ఇది ఎలాగనేది కూడా చూడండి. ఇంకా నేనైతే చిక్కగా తీసుకున్నానండి. చింతపులుసు అనేది చిక్కగా తీసుకొని అందులో సరిపడంత ఉప్పు వేశాను. ఉప్పు వేసుకొని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకు కొంచెం వేసుకోవాలి. మరి ఎక్కువైతే వేస్ట్ అయిపోద్ది కదా! మనకు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను కొంచెం అయితే వేశానండి. ఇంకా నేనైతే అది రుచి అనేది చూస్తున్నాను. ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? అని. ఇప్పటికైతే పర్లేదు బాగానే ఉంది. ఉడికిన తర్వాత మరి కారం అన్నీ కలిసిన తర్వాత ఎక్కువ తక్కువ అవుతదేమో చూడాలి. ఇంకా మళ్ళీ దీనికి కూడా సేమ్ 2 పోసుకున్నానండి. ఇది బకెట్‌తోని నాకు 4 కప్పులు అయితదండి నూనె మనకు. 2 బకెట్ల నూనె చిన్న బకెట్ అది. దాంతోని పోసాను కదండీ! ఇంకా మనం అది కొలుచుకుంటే మాత్రం ఆయిల్ మనకు 4 స్పూన్ల అంతా వస్తదండి. ఇంకా ఇందులో నేను పల్లీలు ఫస్ట్ వేస్తున్నానండి. పల్లీలు ఎందుకంటే ముందుగా వేస్తే ఎగుతాయని చెప్పి మనం అన్నీ ఒకేసారి వేస్తే తొందరగా ఏగవు. పల్లీలు కూడా నాకు 50% ఏగిన తర్వాత నేను అప్పుడు ఆవాలు వేసుకున్నానండి. ఇంకా ఆవాలు కూడా చిటపటలాడాయి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మిగిలినవన్నీ కూడా నేను వేస్తాను. ఇంకా పచ్చిశనగపప్పు వేశానండి. పచ్చిశనగపప్పు కూడా మనకు మంచి కలర్ రావాలి కాబట్టి పచ్చిశనగపప్పు కూడా వేశాను. ఇంకా అవన్నీ వేగుతున్నాయి 3 కూడా. ఇంకా పల్లీలు అయితే 50%కి ఎక్కువనే ఏగాయి. ఇంకా ఇవన్నీ కూడా పప్పు కూడా వేగాలి కదా! పప్పు కూడా వేయించుతున్నాను. పప్పు కూడా టైం పడుతది అని చెప్పి 3 వేశాను. ఇంకా కరివేపాకు వేశాను. ఇంకా తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి నేను మధ్యలో కాట్లు పెట్టాను అంతే. పొడుగులో ఇట్లా కాటు పెట్టాను. పూర్తిగా చేయలేదు. ఎందుకంటే ఇవి స్పైసీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా నేను వేసిన ఎండుమిర్చి అయితే కాశ్మీర్ చిల్లీ అండి. కారం తక్కువ ఉంటాయి. అందుకే పచ్చిమిర్చి అనేది నేను ఎక్కువ తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా వేగాలండి. ఇవన్నీ కూడా వేగిస్తున్నాను. చాలా వరకు వేగాలి అవన్నీ కూడాను. ఇంకా ఈ మిర్చి కూడా నేను ప్రతీది కూడా అట్లే తీసుకుంటా. ఇంకా లాస్ట్‌లో మినపప్పు వేశానండి. మినపప్పు అనేది తొందరగా వేగుతది కాబట్టి నేను లాస్ట్‌లో వేశాను. ఇంకా ఇంకా వెల్లుల్లి అండి. వెల్లుల్లి కూడా దంచాను కదా! అది కూడా వేశానండి. ఇంకా ఇవన్నీ కూడా చక్కగా వేగాలండి. మంచి బ్రౌన్ కలర్‌లోకి రావాలి. ఇంకా మిరపకాయలైతే గ్రీన్ కలర్‌లోకి రావాలి. అప్పుడే చాలా బాగుంటది. ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. ఏదైనా సరే నేను అలాగే చేసుకుంటాను. ఇవన్నీ కూడా వేయిస్తున్నాను చూడండి. చక్కగా వేగాలి అన్నీ కూడా. మరీ ఫుల్ పెట్టకూడదు. మీడియంలో గానీ, లో గానీ పెట్టుకోవాలి. ఇంకా వేగడం అయిపోయినాయి అంటే మనం సిమ్‌లోనే పెట్టేసుకొని వేయించుకోవాలి ఇంకా.
ఇంకా అవన్నీ మనకి ఎట్లా అంటే కలుపుతూ ఉంటే కరకరలాడుతూ రావాలి. ఇట్లా మనకు గిన్నె అటు ఇటు తగులుతుంటే సౌండ్ రావాలి. కరకరలాడితే చాలా టేస్ట్ బాగుంటుంది. అట్లా అని ఫుల్గా మాడగొట్టకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. అందుకే కొంచెం వేగినాయి అనిపిస్తే మనకు కొంచెం సిమ్లో పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇంకా నేను చింతపండు రసం అయితే ముందే తీసి పెట్టుకున్నానండి. ముందే తీసి పెట్టుకొని దాన్ని కూడా చిక్కగా చేసి పెట్టుకున్నాను. మరీ లూజ్గా చేసామనుకోండి చాలా టైం పడుతుంది అది ఉడకడానికి. అలాగ ఉడికి ఉడికి అది పులుపు అనేది ఎక్కువ అవుతుంది. అందుకోసం నేను ఆ చింతపండు రసం కూడా చిక్కగానే తీసాను. ఇంకా మనకైతే ఏగినాయండి. ఇంకా అవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లోకి గోల్డ్ కలర్లోకి మారాయి. ఇంకా నేను పసుపు అయితే వేసుకున్నాను. పసుపు కూడా నేను ఆయిల్లో చూసుకొని సెట్ చేసుకుంటానండి. ఆయిల్లో నాకు కొంచెం తక్కువ అనిపించింది, మళ్ళీ వేసాను. ఆయిల్ని కొంచెం సపరేట్గా స్పూన్లో తీసుకుంటే అర్థమవుతుంది. ఇంకా తర్వాత చింతపండు గుజ్జు అయితే పోస్తున్నాను. ఇంకా ఇది పోసైతే ఇంకా మనకు అన్నీ తెలిసినాయి. ఇందులో వేసేటి అండి ఒక్కొక్కరు ఒక్కోలాగా వేస్తారో. ఇప్పుడు నేను వేసే ఐటమ్స్ ఏంటి చిన్న చిన్నవి చూసేయండి, చూపిస్తాను. నేను ఎప్పుడు చేసినా ఇలా చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమేమి వేస్తున్నానంటే మెంతిపిండి అండి, మెంతిపిండి కొంచెం వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ అండి, ఇది చాలా టేస్ట్ ఉంటుంది, ఇది తప్పకుండా వేసుకోండి. ఇవి రెండండి నేను వేసేటి. కొందరు వేస్తారో వేయరు అని చెప్పి నా స్టైల్లో నేనైతే ఇవైతే వేస్తాను. ఇవి చేశాను. ఇంకా దాన్ని అయితే ఉడికించాలండి. నూనె అనేది తేలే వరకు ఉడికించుకోవాలి. అదైతే అయిపోయిందండి పులిహోర. ఇంకా పెసరపప్పు తాలింపు పెడుతున్నాను. పెసరపప్పు తాలింపు ఎందుకు అంటే కూర కోసం అండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా 3 రోజులు నాకు ట్రిప్ ఉంది. ఆ 3 రోజుల ట్రిప్ కోసం నేను రెడీ చేసుకుంటున్నాను. ఆ 3 రోజుల ట్రిప్ ఎందుకోసం రెడీ చేసుకుంటున్నాను అది కూడా మరో వీడియోలో చూపిస్తాను, చెప్తాను. ఇంకా ఉల్లిపాయ అయితే వేసానండి. ఉల్లిపాయ చిన్నగా కట్ చేశాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను. పెసరపప్పులో ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగని చెప్పి ఉల్లిగడ్డ వేస్తే ఖరాబ్ అవుతుంది కదా అని డౌట్ మీకు వస్తుంది. అందుకోసం దీంట్లో కూడా ఆయిల్ అనేది నేను ఎక్కువగా తీసుకున్నాను. ఆయిల్ ఎక్కువ తీసుకొని ఉల్లిగడ్డ తప్పనిసరిగా మనకు గోల్డెన్ రంగులో రావాలి. అట్లా వస్తేనే మనకు 2 రోజులు 3 రోజులైనా సరే వారమైనా పాడవదు. మనం కొంచెం పచ్చిగా వదిలేసి అలాగే వేసామనుకోండి తప్పకుండా పాడవుతుంది. ఉల్లిగడ్డ ఉంది కాబట్టి. అందుకోసం నేనైతే ఏం చేస్తున్నానంటే పూర్తిగా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే మిగిలినవన్నీ చేసుకుంటాను. ఇంకా ఇవన్నీ కూడా వేయించుతున్నాను. ఇది కూడా మీడియం టు సిమ్లో పెట్టి వేయించుతున్నానండి. ఉల్లిగడ్డ కరివేపాకు వేసాను. ఇంకా ఇలాగా వేయించుతూ ఉన్నాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నానండి. నేను ఎల్లిపాయ వాడిన అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తాను, చాలా బాగుంటుంది. కొంచెం వేసాను. కొంచెం వేసి చూసారు కదండి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం పసుపు వేసేసుకొని ఇంకా పప్పు అండి, పప్పు ఇదైతే సరిపోతుంది మాకు. ఆ పప్పు వేసి ఇంకా స్టవ్ అయితే పూర్తిగా సిమ్లో పెట్టేయాలండి. పూర్తిగా సిమ్లో పెట్టి ఉప్పు వేసేసాను, ఇంకా కారం వేసాను. ఇంకా స్టవ్ అనేది ఆపేయాలి. ఎందుకంటే మనకు పప్పు ఎక్కువ ఆయిల్లో వేగడం వల్ల తొందరగా ఉడకదు మనం ఉడకబెట్టేటప్పుడు. అందుకని చెప్పి వెంటనే స్టవ్ని అయితే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసేసాను. అది కూడా రెడీ అయింది. చూసారు కదా 3 రకాలు నాకు రెడీ అయ్యాయి. ఇంకా ఇందులో ఏంటంటే నేను రైస్ కూడా తీసుకెళ్తాను. ఆ రైస్ ఉంచాలి. ఇదండి వీడియో. చూసారు కదా. చూస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. బాయ్.